పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోళ్ల మీద ఇకపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం రహదారి భద్రతా సెస్సును ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్ పై 2,000, కారుపై 5,000, భారీ వాహనాలపై 10,000 చొప్పున సెస్సు వసూలు చేస్తారు. అయితే సామాన్యులకు ఊరటనిస్తూ ఆటోలు, ట్రాక్టర్లు ఈ పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే సరుకు రవాణా వాహనాలకు ఇప్పటి వరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ దాని స్థానంలో 7.5% జీవితకాల పన్నును అమలు చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైన వాటి వయస్సును బట్టి 4% నుంచి 6.5% వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్డ్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నామని, కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుస్తుందని వివరించారు.